దేవుడు అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్ నాశనం చేయాలని ఆలోచించాడు, చెప్పాడు కూడా. మోషే నువ్వు పక్కకు చెప్పుకో, వీళ్ళందరినీ చంపేస్తానని చెప్పి. అన్ని సందర్భాల్లో మోషే అడ్డుపడ్డాడు. దేవా అయ్యప్ప నువ్వు అలా చేయబాక, వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. అయ్యా నీ యొక్క బలం, శౌర్యం, నువ్వు ఐగుప్తుల నుంచి చేసిన కార్యాలు, తీసుకొచ్చిన విధానం, ఎర్ర సముద్రం 2 పాయలు, అబ్బో మామూలు కాదు, ఇవన్నీ విన్నారు. కానానికి చేర్చడానికి వాళ్ళు దేవుడికి చేత కాదు కనుకనే అరణ్యంలో వారిని రాల్చేసాడు, చంపేశాడు అని అంటారయ్యా. దయచేసి మానుకోని కోపాన్ని అనేక సార్లు మోషే అడ్డుపడ్డాడు దేవునికి. అదే మోషే ఇజ్రాయిల్ ప్రజలతో ఒక్కసారి ద్రోహులారా అన్న ఒక్క మాట అంటే దేవుడు మోషేను కూడా సహించలేకపోయాడు. ఒకసారి ఆలోచించండి. మనము అటువంటి మాటకు చెవ్వెగ్గకూడదు. అటువంటి ప్రభావాలకి, అటువంటి క్రియలకు మనము మన హృదయాన్ని చోటివ్వకూడదు.